ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి గారి కొడుకు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందరూ విశాఖపట్నంలోనే ఉన్నారు. ఆఫ్ కోర్స్ వాళ్ళ కార్యక్రమాల కోసం అందరూ విశాఖపట్నంలో ఉన్నారు. కానీ ఏది ఏమైనా అందరూ విశాఖపట్నం చేరారు. చాలా సంతోషం. ఈరోజు విశాఖపట్నం స్టీల్కు సంబంధించి ఆ కార్మికుల్లో అయితేనేమి, రాష్ట్ర ప్రజల్లో అయితేనేమి, ప్రతిపక్షాలలో అయితేనేమి విశాఖ స్టీలు భవిష్యత్తు గురించి చాలా భయాలున్నాయి. ఇటీవల కాలంలోనే 44 పనుల కోసం ఈఓఐ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్వైట్ చేస్తూ ఒక ప్రకటన విడుదలయ్యింది. అంటే ఇది వరకు కార్మికులు చేస్తున్న పనులను ఇప్పుడు విశాఖపట్నం స్టీలు కాంట్రాక్ట్ బేసిస్ మీద ఇయ్యబోతుంది.